మన దేశం తరపున ప్యారిస్ ఒలింపిక్స్లో రెజ్లర్గా ఉమెన్స్ విభాగంలో దిగినటువంటి వినేష్ పొగాట్ కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నటువంటి కారణంగా ఆమె అనర్హతకు గురైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆమె స్పోర్ట్స్ ఆర్బిటరీని ఆశ్రయించడం జరిగింది. కనీసం తనకు సిల్వర్ మెడల్ ఇవ్వాలని. సో పోటీ నుంచి ఆమె అనర్హతకు గురైనప్పటికీ కూడా ఒకవేళ పోటీ చేసి ఉంటే గోల్డ్ వచ్చేదో సిల్వర్ వచ్చేదో డిసైడెడ్. సో ఇప్పుడు ఆల్రెడీ పోటీ చేయలేదు కాబట్టి సో ఆమెకు గోల్డ్ వేరే వాళ్ళకి వెళ్తుంది కాబట్టి సిల్వర్ మిగిలినటువంటి ఆ సిల్వర్ మెడల్ సో ఓడిపోయినట్లుగా భావించినా తనకే వస్తుంది కాబట్టి ఆ మెడల్ అందేలా చూడాలి అని చెప్పి దీనికి కోర్టుకు వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తరపున భారత ప్రభుత్వం ఆర్బిట్రేషన్లో వాదనలు వినిపించడానికి గాను హరీష్ సాల్వేని న్యాయవాదిగా పంపించడం జరిగింది. సుదీర్ఘమైనటువంటి వాదనల అనంతరం దాదాపుగా 3 గంటల పాటు ఆర్బిట్రేషన్లో వాదనలు జరిగినట్లుగా తెలుస్తుంది. 3 గంటల పాటు తమ వాదనలు వినిపించినటువంటి న్యాయవాదులు తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆర్బిట్రేషన్ సానుకూలంగా స్పందించిందని, మేము చెప్పవలసినటువంటి అంశాలన్నీ కూడా ఆర్బిట్రేషన్ ముందు పొందుపరిచామని, వారు కూడా సానుకూలంగా స్పందించారని, ఈ ఒలింపిక్స్ ముగింపు వేడుకల లోపు ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ణయం ప్రకటించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు మీడియాకి తెలియజేయడం జరిగింది. అంటే ఒలింపిక్స్ చివరి రోజు వరకు దీని మీద ఏ నిర్ణయం కూడా తెలిసేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. చివరి రోజు తెలిసేటువంటి అవకాశం ఉంది.